कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। अस्मद्गुरुभ्यो नमः। प्रिय భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం చేయడానికి ఇంకా మనం పూర్వరంగంలోనే ఉన్నాం. మొదటి రోజున అందరం చేరి లోకాలు క్షేమంగా ఉండాలి, సమస్త లోకాలలో ఉండేటువంటి ప్రాణికోటి సుభిక్షంగా ఉండాలి, అందుకోసం దేవాది దేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని మనం ఆశ్రయిద్దాం రండి అని ఆహ్వానించింది మొదటి నాడు. ఓ లక్షల మంది భక్తులంతా ఒక చోట చేరారు. ఆశ్చర్యంతో ఇంతమంది భగవద్ విభూతి క్షేమంగా ఉండాలి, శుభంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యపడి, కేవలం రావడం కాదండి, నియమంతో మనం వ్రతాన్ని చేయాలి అంటూ నియమాలను రెండవ పాటలో చెప్పారు. మూడవ పాటలో వ్రతం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని సుస్పష్టంగా చెప్పింది. నిన్న నాలుగవ పాటలో భగవంతుడిని గురించి మనం సేవ చేస్తే తప్పనిసరిగా దేవతలందరూ అనుగ్రహిస్తారు అంటూ పిలవకుండానే వచ్చినటువంటి వరుణదేవుణ్ణి గురించి, వరుణదేవా నువ్వు చాలా గొప్పవాడివయా, నీలో కారుణ్యం ఉన్నది, నీ కారుణ్యాన్ని దాచుకోకుండా లోకాలకు నీకు మంచి వర్షాలు అంటూ వరుణదేవుణ్ణి నియమన చేసింది నిన్నటి రోజు. ఈవేళ ఒకానొక భక్తురాలు గోష్ఠిలో లేచి ఆమె తనకున్నటువంటి ఒక సంశయాన్ని చెప్తాం. శ్రేయాంసి బహువిఘ్నాని భవంతి మాతామపి. లోకంలో మంచి పనులు చేయాలి అనుకుంటే చాలా అడ్డంకులు వస్తాయి, అలా వచ్చాయి, చరిత్ర ఉంది. మరి మీరేమిటి 30 నాళ్ళు పెద్దగా వ్రతాన్ని పెట్టేశారు, 30 రోజులు చేయగలమా అండి? ఏదో సింపుల్గా చేపిస్తే 4 రోజులు 5 రోజులు అయిపోయేదానికి ఇంత సుదీర్ఘమైనటువంటి వ్రతాన్ని పెట్టారే, ఈ వ్రతం పరిపూర్ణంగా నెరవేరుతుందా? కారణం, రామచంద్రునికి పట్టాభిషేకం చేయాలి అని నిర్ణయించుకున్నాడు దశరథుడు. దశరథుడు చాలా గొప్పవాడు. ఒకేసారి 10 రథాలలో యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం దశరథుడు. అంటే ఒక రథం మీద ఉంటూ ఉత్తర క్షణంలో ఇంకో రథం మీద ఉంటాడు, ఉత్తర క్షణంలో ఇంకొక రథం మీద ఉంటాడు. అంటే
ఎప్పుడు ఆయన్ని 9 రథాలు ఎప్పుడు ఆయన అనుసరిస్తూ ఉంటే ఏ క్షణంలో ఏ రథం మీద ఉండి యుద్ధం చేస్తాడో తెలియదు. అంతటి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు దశరథుడు. శంబరాంతకుడు ఆయన. గొప్ప పేరుగాంచినటువంటి శంబరుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు. అలాంటి దశరథ మహారాజు తన కుమారుడు రాము విగ్రహవాన్ ధర్మ. రాముడు అంటే ధర్మం. ధర్మం ఎలా ఉంటుంది అంటే ధర్మానికి మన రూపం చెప్పలేము కదండి. మంచివాడు అంటే మంచి ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, ఎలా ఉంటుంది? రూపం చెప్పలేం కదా. అలానే ఒక రంగుకి రూపం ఎలా చెప్పలేమో అలానే ధర్మానికి రూపం చెప్పలేము. ఒకవేళ చెప్పవలసి వస్తే ధర్మము అంటే రాముడే. అలాంటి రాముడికి పట్టాభిషేకం చేయాలి అని అనుకున్నాడు దశరథుడు. గొప్ప సామర్థ్యం కలవాడు ఈయన, ధర్మమూర్తి. ముహూర్తం పెట్టినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు. వశిష్ఠుల వారు చాలా గొప్పవారు. దశరథుడు గొప్పవాడు, రాముడు గొప్పవాడు. కానీ ఆ పట్టాభిషేకం జరగలేదు. అలాంటి గొప్పవాడు అనుకున్న పనులే అవటం లేదండి. మనమెంత చూడండి, మనవాడు రాజకీయ నాయకుడు. ఎలక్షన్ ముందు మాదే, మళ్ళీ మేమే గెలుస్తాం, రాసుకోండి 90 నుంచి 105 సీట్లు మాకే వస్తాయి రాసుకోండి అంటారు. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత గెలుపు అవటం సహజం. అన్ని మాటలు వాళ్ళే, మేమే గెలుస్తామని సహజం ఏమిటి? ఒక్కడు చూడండి నిజమైన మాట మాట్లాడు. జయాపజయములు ఈశ్వరాధీనము అనే మాట ఒక్కడు మాట్లాడు. అంతా మేమే, మాదే మాతోనే ఉంది, మేమే చేస్తాం. మనిషి ప్రవృత్తి అలా ఉంటుంది. మన మాటలతోటి ఇక్కడ జరిగేది ఏం లేదండి. నేను చెప్పే కనుక అయ్యింది, నేను చెప్పలేదు కనుక అవ్వలేదు, ఇలాంటివి ఈ లోకంలో ఎక్కడా కూడా జరగదు. కారణం, కాలం ఎవరికి లొంగి పనిచేయదు. కాలం ఎవరికి సబార్డినేట్ కాదు. తానివ్వాలి అనుకున్నటువంటి ప్రయోజనం ఏదో అదే ఇస్తుంది. కానీ వ్యక్తుల యొక్క గొప్పతనాల వలన, వ్యక్తుల యొక్క ప్రగల్భాల వలననో ఏది అయ్యేది కాదు. కనుక అలాంటి దశరథుడు, రామచంద్రుడు, వశిష్ఠుడు అలాంటి గొప్ప వాళ్ళు సంకల్పాలే ఫెయిల్ అయిపోయాయండి. మనమెంత? కనుక మనం ఇన్నాళ్ళు వ్రతం చేసుకోవడానికి మన పాపాలు అడ్డం వస్తాయేమో. అందుకని ఎప్పటికప్పుడు పరమాత్మ ఈవేళ పాసురాన్ని నడిపించావయ్యా తండ్రి, నీ దయా. తెల్లవారుతూనే స్వామి సన్నిధానానికి వచ్చి ఇంతమంది భాగవతోత్తములతోటి భగవన్నామాన్ని సేవించుకోవడం అనే భాగ్యం ఈవేళకి లభించింది. ఈశ్వరా దీన్ని నిత్యం చేయి అని ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ మాకేమిటండి, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, ఎంత చిటికేస్తే వచ్చేస్తాం, గంట కొడితే వచ్చేస్తాం అని అనుకోవడానికి మన శరీరం మన చేతిలో ఉండదు. రైట్? కనుక భగవంతుడే మనం విశ్వసించాలి. ఇంతటి పాపం మన దగ్గర చాలా ఉంటుంది కదా. మేరు మందర పర్వత మాతృపిరాసి పాపస్య కర్మణ. అంత పాపం మన దగ్గర ఉంటే ఇలాంటి పుణ్యకార్యాలు, వ్రతాలు, నోములు చేయాలి అంటే ఏమి ఇబ్బంది వస్తుందో అని ఒక ఆమె తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వ్యక్తం చేస్తే ఏం పర్వాలేదమ్మా, ఏది జరిగినా మంచికి.
శ్రీరంగనాథ స్వామిని ఆరాధన చేసేవాడు నిత్యము రామచంద్రుడు. దేశ ప్రజలందరూ కూడా రాముణ్ణి కావాలి అనుకున్నా ఆనాడు అది జరగకపోవటానికి ఏదో కారణం ఉంటుంది. ఏది జరిగినా అది మంచిదే అనుకుందాం. అయితే మనం చేపట్టినటువంటి తలపట్టినటువంటి ఈ కార్యక్రమం నెరవేరుతుందో లేదో అనేటువంటి అనుమానమే అవసరం లేదు. ఎందుకు వచ్చింది అనుమానం? పాపం ఉంది, ఆ పాపం అడ్డం వస్తుందేమో అని కదా నీ డౌట్. పాపమేమీ చేయలేదండి. భగవన్నామ స్మరణ చేస్తే పాపం దానంతరం అదే పోతుంది. పెరియాడు వారి ప్రబంధంలో అంటారు, ఆశ్చర్యంగా ఉంది, నా దగ్గర పాపాలేమీ కనపట్టలేదే, ఎక్కడికి పోయాయి? అగ్నిలో దగ్ధమైపోయాయా? సముద్రంలో మునిగిపోయాయా? ఏమయ్యాయి నా పాపాలు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు పెరియాడు వారు. అంటే ఎందుకు వచ్చింది ఆయనకి? నిరంతరం భగవన్నామ స్మరణ జరుగుతూ ఉంటే ఆ స్మరణకు ఏ రకమైనటువంటి విచ్ఛేదం కలగడం లేదు అంటే పాపాలు తొలిగాయి అని. ఏమయ్యాయి అని ఆశ్చర్యపోతారు. కనుక మన దగ్గర ఉన్నటువంటి పాపాలు ఎంత పెద్ద రాశి అయినా ఉండుగాక, పెద్ద దూది రాశిలో ఒక చిన్న నిప్పు కణం పడింది అనుకోండి, ఆ దూది అంతా ఎలా దగ్ధమైపోతుందో పాపరాశిలో హరినామ స్మరణం అనేటువంటి అగ్గి పడితే ఆ పాపమంతా దగ్ధమైపోతుంది. కనుక భగవన్నామ స్మరణ చేయండి, హాయిగా పాపాలు పోతాయి. పాపాలు పోతే మనం చేసేటువంటి ఈ వ్రతానికి ఏ రకమైనటువంటి అడ్డంకులు ఉండవు. మన అడ్డంకులు తొలగించడానికే భగవంతుడు ఈ లోకంలోకి మన కోసం వచ్చాడు స్వామి. నిజంగా భగవంతునికి ఎప్పుడూ మనం రుణపడి ఉండాలి. భగవంతుడంతటి వాడు మన కోసం వచ్చాడు కదా. శ్రీరంగనాథుడు మనందరి కోసం ఎక్కడికి వచ్చాడు ఆయన. మనమందరం శ్రీరంగం రోజు వెళ్ళలేము, వెళ్ళాలనే ధ్యాస ఉంటుంది. కుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే. రోజు శ్రీరంగం వెళ్ళాలి, శ్రీరంగం వెళ్ళాలి, శ్రీరంగం వెళ్ళాలి. అంటే మీరంతా రాలేరయా, సంసారంలో ఉన్నారు, నేనే వస్తాను, హాయిగా నన్ను సేవించుకోండి అని స్వామే వచ్చాడు ఇక్కడికి. ఇది నిజమే. ఇది మన విషయంలోనే జరిగింది అంటే కులశేఖరుల విషయంలో ఎలా జరిగి ఉంటుందో తెలుసునా అండి? కులశేఖర ఆడవాళ్ళు రోజు వెళ్ళాలి అనుకునేవారు. ఆయన రాజు, ఓ రాజుగారు వెళ్ళాలి అంటే దానికి చాలా వ్యవహారం ఉంటుంది. వెళ్ళాలి అని నిర్ణయం కాగానే వెంటనే మీడియా బ్రేకింగ్ న్యూస్ ఇస్తూనే ఉంటుంది, రోజు ఇస్తూనే ఉంది. రాజుగారు వెళుతున్నారు, శ్రీరంగం వెళుతున్నారు, రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరుతారు, 8 గంటలకి ల్యాండ్ అవుతారు, ఇలా బ్రేకింగ్ న్యూస్లు వస్తూనే ఉన్నాయి. కానీ వెంటనే అప్పటికప్పుడు అది ప్రయాణం ఆగిపోతుంది. భగవత్ సేవ కంటే భాగవతోత్తముల సేవ చాలా విశేషమైనటువంటిది. తదీయ ఆరాధన అంటారు దాన్ని. తదీయులు అంటే భగవద్భక్తులు, వారి ఆరాధన. తదీయారాధన అంటే భోజనము అని ఉన్నది, తదీయ ఆరాధన అంటే భాగవత సేవ. రాజుగారు శ్రీరంగం వెళితే మళ్ళీ రారు అని మంత్రి గారు వాళ్ళందరూ ప్లాన్ చేసి, అయ్యా ఇప్పుడు వద్దండి చెప్పడానికి ధైర్యం చాలు, ఎంతైనా రాదు కదా, అందుకని అలానండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, ఫ్లైట్ ఏర్పాటు చేసాం, చార్టెడ్ ఫ్లైట్ పెట్టాం, అన్నీ చక్కగా ఆయనకి మినిట్ టు మినిట్ ప్రోగ్రాం చెప్తున్నారు.
తెల్లవారుజామున లేచి అనుష్ఠానం చేసి బయలుదేరదాం అనుకునే లోపు వారు స్నానానికి వెళ్ళే సమయానికే మంత్రి గారు వెళ్ళి, మహాత్మా చిన్న ఇబ్బంది వచ్చిందండి. ఏమండి? కాంచీపురం నుంచి 4 స్వాములు వచ్చారు. బాగా వేదాన్ని అధ్యయనం చేసిన వారు, దివ్య ప్రబంధాన్ని గానం చేసే మహానుభావులు. మరి ఎట్లా చేయాలి అంటే, మనకేమి ఇబ్బంది, మరి చక్కగా అన్ని ఏర్పాటు చేయండి. అన్ని ఏర్పాటు చేస్తున్నాం, మనం పెడుతున్నాం కదా, శ్రీరంగం పెడుతున్నాం, అయితే రేపు పెడదానండి, వాయిదా అయ్యింది. ఇదే రీతిన వీళ్ళు కావాలని ఎవరో ఒక అయ్యగారిని పట్టుకురావడం, వారిని ఆపు చేయడం. కారణం, అంత పెద్ద మహాక్షేత్రంలోకి వెళితే మళ్ళీ వీరు వెనక్కి రారు, ఆ రంగధామంలోనే ఉండిపోతారు. ఈయన రాజు లేని రాజ్యం అయిపోతుంది, అరాచకమైపోతుంది అని భాగవత సేవని బాగా ఫోకస్ చేశారు. వెళ్ళనే రోజు రాత్రిపేట పూట వారు నిర్వేదం వ్యక్తి, అయ్యో రంగనాథ, నీ దర్శనం చేసుకోలేనటువంటి పాపాత్ముడనే తండ్రి అని. చివరి క్షణాలలో ప్రాణ ప్రయాణ సమయంలో రంగనాథుడే వచ్చి, రాజా రండి శ్రీరంగం వెళదామని తీసుకొని వెళ్ళినట్లుగా మనకి చరిత్ర. ఆయన ఆర్తి అంత గొప్పది. మనం కూడా, మన గోదాగోకులం వాళ్ళు కూడా ఎంతో ఆర్తిగా ఉంటే మనందరినీ అప్పటిదాకా ఉంచలేరయ్యా, నేనే వస్తాను హాయిగా అంటే మన మధ్య వచ్చాడు స్వామి. భగవంతుడికి అంత ప్రీతి. ఆయన మన కోసం వస్తూ ఉండేటువంటి వారు వైకుంఠం వదిలి మాయనై ఆశ్చర్యచేష్టితుడు. నిజంగా ఇది ఆశ్చర్యమే. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని రోజులు చెప్పుకున్నా, మనలాంటి వాళ్ళకి ఇంత భాగ్యమా? ఈ సంవత్సరం మేము శ్రీరంగంలో ఉందామనుకున్నాం, మన బిగ్ బాస్తో చెప్పాం, అలాగేనంటే పాపం ఆయన ఏది కూడా కాదు అన్నారు. ఆయన దగ్గర ఉన్న ఒప్పుకోవడం, శ్రీరంగంలో ఉందామండి, 4 రోజులు అనుకుంటున్నాను, మీరు లలితమ్మ గారు ముగ్గురు వెళదామండి అని చెప్పారు. అలాగే స్వామి, మీ అమ్మాయితో చెప్తారు. మళ్ళీ కారేసుకొచ్చారు. ఏనాయనంటే, మంది కూడా శ్రీరంగమే నాయన. చూడండి ఆయన ఎంత తెలివిగా సమాధానం చెప్పారు. కనుక అక్కడికే వెళ్ళాలి ఉంది, ఇది కూడా శ్రీరంగమే కదా. కనుక భగవంతుడు ఎక్కడ లేడు, తానన్ని చోట్ల వ్యాపకుడై ఉన్నాడు. వ్యాపకుడైనటువంటి వాడిని మనం సేవించలేమని తానే విభవ రూపంలోకి ఈ లోకంలోకి వచ్చాడు స్వామి. విభవ రూపము అనేది ప్రవాహతో నిత్యం, అది ప్రవాహం. ఒకప్పుడు రాముడుగా వచ్చాడు వెళ్ళాడు, ఒకప్పుడు శ్రీకృష్ణుడుగా వచ్చాడు వెళ్ళాడు. ఆయా కాలంలో ఉండేవాళ్ళు వాళ్ళంతా అదృష్టవంతులు, భాగ్యవంతులు. కనుక ఈ కాలంలో మనకి అర్చారూపంలో వచ్చాడు. నీకు ఏ రూపం ఇష్టమో ఆ రూపంలో. మనందరికీ రంగడంటే ఇష్టం కాదు, మన ఆండాళ్ళమ్మకి ఇష్టం. అందుకని మన అమ్మ అనగానే పాప ఆయన కూడా వెంటపోతుకుని తాను వచ్చింది. ఒకనాడు శ్రీకృష్ణుడు వచ్చాడు, ఆశ్చర్య గుణచేష్టితుడు ఆయన. మాయనై గోకులంలో పుట్టాడే, పుట్టడానికి మధురలో పుట్టిన ఉత్తర క్షణంలోనే గోకులానికి వచ్చేసాడు. గోవులను గొప్ప బాలకులను పాలించాడైన. చోరుడుగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కాలంలో ఆయన రోజు ఏదో ఒక గొడవే. వాళ్ళింటో పెరుగు తీశాడని, వీళ్ళింటో వెన తీశాడని, వాళ్ళమ్మాయి జుట్టు పీకాడని, ఏదో పంచాయతీ, ప్రతిరోజు పంచాయతీనే. అలా చారుడుగా జోరుడుగా ఉండి అనంతమునైనటువంటి ఆశ్చర్యాలతోటి వాళ్ళందరినీ, గొల్ల కులాన్నంతటినీ కూడా ఆనందమయం చేసాడు ఆయన. వడ మధురై మైందనై ఉత్తర మధురా నగరానికి వచ్చాడు స్వామి. మధుర అనేది చాలా గొప్ప ప్రదేశం. మనమందరం సేవిస్తాం రేపు ఫిబ్రవరి మాసంలో. ఆ మధురా నగరంలో
అది ఎలాంటిది? వామనుడు తపస్సు చేసినటువంటి సిద్ధాశ్రమం. లవణాసురుని వధించాడు శత్రుఘ్నుడు. ఆయన పాలించిన రాజ్యం, శ్రీకృష్ణుడు అవతరించినటువంటి ప్రదేశం. ఇలా అనాదిగా భగవత్ సంబంధం కలిగినటువంటిది ఆ మధుర. అలాంటి మధురా నగరంలో అవతరించినటువంటి స్వామి మైందనై, ప్రభావశాలి అయినటువంటి వాడు. ఎంత ప్రభావం కలవాడు పరమాత్మ! తాను అవతరించినటువంటి ఉత్తర క్షణంలోనే తల్లిదండ్రుల యొక్క సంకెళ్లను తొలగించినటువంటి వాడు. ఆశ్చర్యం! పసివాడుగా ఉన్నప్పుడే కంస మహారాజుని సంహారం చేసినటువంటి వాడు. తూయ పెరుణీర్యమునై తురైవనై, యమునా నది విహార రసికుడు పరమాత్మ. ఎప్పుడు ఆ యమునా నది తీరంలో తిరుగుతూ ఉంటాడు. స్వామి వెళ్ళేటప్పుడు హాయిగా ఆ పిల్లల గ్రోవిలో ఎవరెవరితో తాను ఆడుకోవాలి అనుకుంటాడో వాళ్ళందరి పేర్లతో పిలిచేవాడట. అది వాళ్ళకే అర్థమయ్యేవి. వాళ్ళందరూ అక్కడ చేరేవారు. ఆ గోపికలతోటి తాను యమునా నది తీరంలో ఆనందంగా సంచరించేటువంటి యమునా నదీ తీర విహార రసికుడు స్వామి. ఆయన అలా యమునా నది దగ్గరికి వెళ్ళటానికి కారణం, యమునా నదికి 2 విశేషాలు ఉన్నాయి. తూయ పెరుణీ, పరిశుద్ధమైనటువంటిది, పుష్కలమైనటువంటి తీర్థము కలిగినది. అది ఎంత పరిశుద్ధమైనదో మువాయిరపుడి వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తారు నంబిళ్ళయ్య స్వామి. అన్ని నదుల కంటే యమునా నది పరమశ్రేష్టమైనటువంటి నది. కంటే అని ఎందుకు చెప్తున్నావు? కంటే అని చెప్పడం పెద్దగా అది కూడదు. ఏ నదికి తగిన గొప్పతనం ఆ నదికే ఉంది. కానీ లోకంలో అన్నీ ఒకే రకమైనటువంటి పవిత్రత కలిగినవిగా ఉండవు. ఒకదానికంటే ఒకటి ఎప్పుడు మెరిట్ ఉంటుంది. అది చెప్పడం తప్పేం కాదు కదా. యమునా నదిలో స్వామి స్నానం చేసాడు. 5 లక్షల మంది గోపికలతోటి తాను యమునా నదిలో స్నానం చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. 2000 చిన్న పిల్లలండి. స్నానం చేసేటప్పుడు మనకులాగా పొద్దుగా స్నానం చేసి ఇలా వచ్చి, మన వాళ్ళైతే చాలా నీట్గా చేస్తారండి. భార్యాభర్తలు నదిలో దిగి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని ఒకేసారి మునిగి ఒకేసారి లేచి ఇలా ఏదో ఒక క్రమశిక్షణగా బయటకు వస్తారు మనవాళ్ళు. కానీ వాళ్ళంతా పిల్లలు కదండి. పిల్లలు నీళ్లలో దిగారంటే మళ్ళీ బయటికి రావడం కష్టం. వాళ్ళు మునగడం, నోటి నిండా నీళ్లు ఉడగడా పెట్టుకొని ఒకళ్ళు మొహాన ఒకళ్ళు ఉమ్మి వేసుకోవడం. 5 లక్షల మంది గోపికలు పరమ భాగవతోత్తములు, శ్రీకృష్ణుని యొక్క భక్తులు. ఈయన దేవాదిదేవుడు. ఈయన కూడా వాళ్ళ మీద నోటితో నీళ్లు ఇలా ఉమ్మి వేసేవాడు. అంటే భగవంతుని శేషం, భాగవతోత్తముల శేషము కలిసినటువంటి పవిత్రమైనటువంటి నది యమునా నది. మేం చెప్తాం యమునా నది భాగవత శేషం. కావేరీ నది భాగవత ఆచార్య శేషం కలిగినటువంటి నది. ఎంతమంది ఆచార్యులు స్నానం చేశారండి? నంబిళ్ళయ్య స్వామివారు, రామానుజాచార్యుల వారు, కూరత్తాళ్వాన్, ఇలా శ్రీ వైష్ణవ పరంపర. అంత మాత్రమే కాదండి, ఆళ్వార్లు కూడా చేశారు. ఏ ఆళ్వారు చేశారు? తిరుపాడర్ అనే ఆళ్వార్లు స్నానం చేశారు. తిరుమంగయ్య ఆళ్వార్లు స్నానం చేశారు. తొండరెడ్డిపొడి ఆళ్వార్లు స్నానం చేశారు. మరి ఇంకా ఆ నది ఇంకా ఎంత గొప్పది! మన మాటలతో చెప్పలేము ఆయా నదుల యొక్క పవిత్రతని. అందుకని యమునై తురైవనై,
ఆ యమునా నది శ్రీకృష్ణుడు భాగవతోత్తములైన ఈ కృష్ణ భక్తులైనటువంటి గోపికలు స్నానం చేసిన పవిత్రమైనటువంటి నది. గోదావరి నది లాంటి నది కాదు. కొంచెం గోదావరి నదికి ఒక మైనస్ మార్కులు పడ్డాయండి. ఎందుకోసము అంటే రావణాసురుడు సీతాదేవిని తీసుకువెడుతూ ఉంటే మధ్యలో గోదావరి తగిలింది. ఆ గోదావరి మాతకు శిరస్సు వచ్చి దండం పెట్టింది. అంత బాధలో కూడా పవిత్ర పావనాకారమైన గోదావరి నది రాజేంద్రునితోటి నా జాడ చెప్పు అన్నది. రావణాసురుడు అలా తీసుకువెళ్ళాడా నేను చూశాను అని చెప్పమని శిరస్సు వంచి దండం పెట్టింది జగన్మాత సీతాదేవి. అది ఆమె ఏం మాట్లాడలేదు. రాముడు పాపం దుఃఖపడుతూ అలా తిరిగాడు. సీతే 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 ఎక్కడ నా సీత అని ఆయన దుఃఖపడుతూ ఉంటే 4 ముత్యాలు రాలిపోతాయా స్వామి, ఇలా రావణాసురుడు తీసుకువెళ్ళాడయా నేను చూశాను అని భయపడింది. మనకెందుకు వచ్చింది ఈ రాజకీయాలు? మనకు అనవసరం. నాకులాగా చాలా పెరిగింది గోదావరి నది. నాకు రాజకీయం బాగా తెలుసు కానీ మీడియాలో మాట్లాడు. ఏదో మనకెందుకు తెల్లారు ఎవడో వచ్చి రాళ్ళు వేసిపోతాడు. కనుక పిరిగితనం, రావణాసురుడు ఏమైనా చేస్తాడేమో అని భయం. అందుకని దానికి ఆ రకమైనటువంటి క్రెడిట్ కలగల. యమునా నది చాలా ధైర్యమైనది. యమున ఎక్కడ ఉందండి? కంసుని ప్రాసాదానికి చుట్టూ దగ్గరలో అతి సమీపంలో ఉన్నది యమున. కానీ యమున భయపడలేదు. వసుదేవుడు తీసుకొని నందగోపుడు తీసుకొని నందవ్రజానికి తీసుకొని వెళుతూ ఉంటే యమునా నది దోవ ఇచ్చింది కదండి. దానికి భయం లేదు. నీకు భయం లేదా అంటే ఏమంటే ఎన్నిసార్లు చేస్తామండి. ఒకసారి పోతాడు ఎవడైనా, ఏం చేస్తాడు? చేతనం చేసుకోగాక నేను శ్రీకృష్ణుని పాదాలు ఎలా అయినా అంటుకోవాలి అని దారి ఇచ్చి కెరటాలతోటి స్వామికి పాదసేవనం చేసినట్లుగా తుంపరలు చెల్లింది యమున. అది యమునా నదికి ఉండేటువంటి పవిత్రత, గొప్పతనం. అలాంటి యమునా నది విహార రసికుడైనటువంటి వాడు స్వామి. ఇలా పేరు. ఈయన దామోదరుడు, దామము చేత కట్టబడినటువంటి వాడు కనుక ఊరు, ఏరు, పేరు. లోకంలో ఈ 3 ఉంటాయి. ఏ ఏరుకైనా సమీపంలో ఉంటే అది పేరు. ఊరు గొప్పతనం కూడా ఉంటుందండి కదా. కనుక ఈ 3 కలిగినటువంటి వాడు స్వామి. ఆయర్ కురత్తనిల్ తోల్రుం అణివిళక్కై. ఈయన గొల్ల కులంలో ప్రకాశించుతున్నటువంటి మంగళ దీపము అన్నారు ఆండాళ్ళ తల్లి. జన్మించినా అనలేదు, గొల్ల కులంలో పుట్టినా అనలేదు. ఎందుకని? పుట్టడము అనేది చిన్న పని. మనం కూడా పుడుతున్నాం. మనమేమిటి, చీమలు దోమలు కూడా పుడుతున్నాయి. భగవంతుడు పుట్టడం ఏమిటండి? అసలు ఆయనకి పుట్టుకే లేదు. వేదం చెప్పింది అజాయమానో బహుధా విజాయతే. ఆయనకి పుట్టుక లేదండి, కానీ పుడుతూ ఉంటాడు. ఎందుకు ఆయనకి పుట్టుక లేదా? పుడతావు అంటే నాకు సరదాగా పుట్టానండి, నాకు ఇష్టం పుట్టాలని పుట్టా నేను. మరి మేము వద్దనుకుంటున్నాం కదా. ఎందుకంటే ఈ పుట్టే ఏ ప్రయోజనం మాకు? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైనటువంటి ఈ తాపాలతోటి నానా అవస్థలు పడుతుంటే ఎందుకయ్యా రామచంద్ర మళ్ళీ మాకు జన్మే వద్దు కదా అని మనమందరం కోరుకుంటే ఆయన వచ్చి పుట్టడం ఏమిటి? అందుకని పుట్టుక అనే మాట అనటంలో ఆండాళ్ళమ్మకి ఇష్టపడలేదు. తోన్రుమ్మని విళక్కై, అక్కడ ప్రకాశించినటువంటి గొప్ప దేదీప్యమానమైన దీపము అని చెప్పింది. ఋష్యాదులు కూడా అదే చెప్పారు. దేవకీ పూర్వ సంధ్యాయాం
ఆవిర్భూతం మహాత్మనః, పరమాత్మ ఆవిర్భవించాడు అని చెప్పారు వాళ్ళు. కానీ మన ఆడవాళ్ళకి అలా చెప్పడం ఇష్టం లేదు. ఉన్న పని ఉన్నట్టుగా చెప్పాలండి. ఊరిగా మన ఇష్టం వచ్చినట్టుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే ఎలాగా? పిరందవారు వళర్ందవారు, పుట్టాడండి ఆయన. నిజంగానే మనం తల్లి గర్భంలో ఎన్నాళ్ళు ఉంటాము, తాను కూడా అన్నాళ్ళు ఉన్నాడైనా. కనుక అలా ఉన్నాడు అంటే పుట్టుక ఆయనకి ఇష్టమైంది అన్నప్పుడు పుట్టాడని చెప్పడంలో తప్పే ఉంది. పుట్టారు అని ఆయనేమి ఆళ్వార్లు ఎక్కడ బహువచనంలో చెప్పరా. పుట్టాడు. ఇప్పుడు మన అబ్బాయి కలెక్టర్ అయినా రే అనే పిలుస్తుంది తల్లి, ఎరా అబ్బాయి అనే పిలుస్తాడు తండ్రి. నానా నేను కలెక్టర్ కదా, నువ్వు ఎరా అంటావే? గొప్ప కలెక్టర్ అయ్యారా ఆయన, నేను పెంచకుండా నువ్వు కలెక్టర్ అయ్యావా కదండి. కనుక తల్లి గర్భంలో పుట్టి మనం పెంచిన పిల్లగాడిని మనం ఏమనాలి? చనువుగానే పిలుస్తాం. ఆళ్వారు అందరూ పుట్టాడనే చెప్పారు స్వామి. అలా ఆ కులానికి, గొల్ల కులానికి గొప్పవన్నీ ఆ కులంలో పుట్టడం చేత వాళ్ళకి అదే వేసేటండి. మేమంతా యాదవాస్ అని చెప్పుకుంటారు వాళ్ళు. ఏమయ్యా యాదవాస్ అని చెప్తున్నావు అంటే, ఏంటండి కృష్ణుడు మాకు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, ఏం స్వామి రోజు మా కృష్ణుడినే పాడుతున్నావు నువ్వు అని. కృష్ణుడిని సొంతమేమిటి? అందరికీ యూనివర్సల్ ప్రాపర్టీ కృష్ణుడు అనేవాడు. ఎవడైనా ఆ స్వామిని కీర్తించుకోవచ్చు కదా. కనుక అలాంటి స్వామి ఈ లోకంలోకి పుట్టాడు. ఆ కులాన్ని బాగా ఫోకస్ చేశాడు. ఆ స్వామి దయా, వాత్సల్యము, సౌశీల్యము అనేటువంటి గుణాలను ఈ లోకంలో ప్రకాశింపచేయడమే కృష్ణావతారం యొక్క పరమ ప్రయోజనం. పరమపదంలో గుణాలేం కనపడవండి, అతని రూపాలే కనపడతాయి. ఇప్పుడు దీపోత్సవం చేస్తే బాగుండు, ఈవేళ 5వ పావసరం కదా, దీపోత్సవం చేసుకుందాం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడేమిటి స్వామి, సూర్యుడే పెద్ద దీపంగా ప్రకాశమానంగా ఉంటే ఇప్పుడు మనం పెట్టే దీపాలకి కాంతి ఉంటుంది. ఎప్పుడు పెట్టాలి? కాంతి లేనప్పుడు దీపం పెడితే అది కాంతి కదా. కాంతిలో దీపానికి వాల్యూ ఉండదు. అలానే పరమపదం అనేటువంటి దేదీప్యమానమైనటువంటి ద్వీపం అది. అక్కడ ఏవి ప్రకాశించవు. ఆ ప్రకాశాలన్నీ ఇక్కడ చీకటి లోకం కనుక ఇరుళ్ తరుమా జ్ఞానము అని దుఃఖమిచ్చేటువంటి భూమి ఇది. కనుక దుఃఖ భూమిలో గుణాలను ప్రకాశింపచేస్తే ఆ దుఃఖాలు నశిస్తాయని భగవంతుడు ఇక్కడ పుట్టి మనలానే పెరిగి మన లోపల జ్ఞానాన్ని కలిగించడానికి తాను దయా, సౌశీల్యము, వాత్సల్యము, సౌరభ్యము ఇత్యాది గుణాలన్నీ కూడా ఈ భూమండలంలో ప్రకాశింపచేసినటువంటి మంగళదీపము పరమాత్మ. యశోదమ్మ అనుకునేదట, లోకంలో మగబిడ్డలు చాలామంది కన్నారు, కానీ నేను కన్నంత మగబిడ్డని ఎవరు కనలేదు. అవి క్రెడిట్ అది, మా అబ్బాయి అని ది గ్రేట్. అందుకని ఆవిడ ఆనందంగా ఎన్నోత్తాల్కులు ఇవనై పెద్ద వైరులాల్. ఈవిడ ఈ పిల్లగాడిని కన్నదంటే ఎన్ని నోములు నోచిందో. పూజ కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు. మంచి బిడ్డలు పుట్టాలి అంటే కొత్తగా జేబులో చేయి పెట్టకుండా బిడ్డలు కావాలంటే ఎందుకు పనికివాడు పుడతారు. మంచివాడు పుట్టాలి, విద్యావంతుడు పుట్టాలి, వినయశీలి పుట్టాలి, ధైర్యశాలి పుట్టాలి, ప్రజాసేవ చేసేవాడై ఉండాలి, వాడు కీర్తివంతుడుగా ఉండాలి. అంటే దానాలు, ధర్మాలు, పూజలు, నోములు ఇవన్నీ చేయాలండి. మరి యశోదమ్మ ఎన్ని చేసిందో తెలియదు, కానీ భగవంతుడే ఆమె కడుపున పుట్టాడు అంటే నిజంగా ఆవిడతో సమానమైనటువంటి స్త్రీ లోకంలో ఉండదు. అందుకని ఆవిడకి అవార్డు ఇవ్వాలి. ప్రపంచ సుందరి
అవార్డు, లేదు ప్రపంచంలో ఉత్తమ కుమారుని కన్నటువంటి తల్లి అని అవార్డు, ఏదో ఒక అవార్డు ప్రదానం చేయాలి. అంత నోములు నోచినటువంటి ఆమె కేవలం పుడితే చాలదండి. పుట్టిన పిల్లవాడు తల్లిని ఎంత గారాభంగా తాను పెంచిందో, తాను తల్లిని ఎంత ఆదరించాడో అది కూడా. భగవంతుడు ఎంతటి వాడు, తల్లి దగ్గర ఎలా ఉండాలో తాను అలా మెలిగాడు. కృష్ణయ్య అల్లరి బాగా చేస్తున్నావు, నిన్ను కట్టేస్తా, నిన్ను కొట్టేస్తా అంటే అలాగేనమ్మా. అలానే తాను కొట్టబడ్డాడు. ఎంతటి వినయాన్ని, ఎంతటి సౌలభ్యాన్ని, పారతంత్ర్యం చూడండి, అలా ప్రదర్శించినటువంటి వాడు ఆయన. అలాంటి స్వామి యొక్క నామాన్ని చెప్తే ఇంకా పాపాలు ఎక్కడుంటాయండి? పాపాలు ఎప్పుడు పాపాల గురించి మాట్లాడుకోవడమేనా? నిజంగానే భక్తులలో నిజంగా ఈ క్రమశిక్షణ రావాలి. మనం దేవాలయానికి వస్తాం, ఎన్నో వింటాం, ఎన్నో చేస్తాం, కానీ ఎదుట వాళ్ళలో ఉండే దోషం మనకు ఎందుకు కనపడుతోంది? ఒకసారి ఎవరికి వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎదుట వారి దోషం మనలో కనపడుతోంది అంటే మనలో దోషం పోలేదు అంటే మనం చేసేటువంటి పారాయణాదులు, మనం చేసే జపాదులు ఇంకా ఎక్కువ జరగాలి. దోషమే కనపడకూడదు. ఎవడని చెప్పారనుకోండి, ఏమిటండి అక్కర్లేదు, మనకు అవసరమా? ఆండాళమ్మ నామం కీర్తించడానికే టైం కావట్లేదు. మధ్యలో వాళ్ళు ఎందుకు, వీళ్ళెందుకు వాళ్ళు ఎలా ఉంటారంటే లోకం అన్నాక అలానే ఉంటుంది. దాని గురించి మనం చర్చించుకుంటే మన సమయం అంతా వృధా అయిపోతుంది. మనం ఎప్పుడు ఎలా ఉండాలి? తూజోమాయి వందు, పవిత్రులమై వచ్చి, మనం వచ్చింది ఇక్కడ దేనికి? పవిత్రంగా స్నానం చేసి ఆలయానికి వచ్చాం, దేహశుద్ధితో వచ్చాం. భగవంతుడిని సేవించి ఆత్మశుద్ధితో బయటికి వెళ్ళాలి. రావడంలో ప్రయోజనం, పొందటం. ఇక్కడికి వచ్చింది ఏదో టైంపాస్ కోసం రాలేదండి. మనం పవిత్రత పొందడానికి వచ్చాం. అయ్యో మేము పవిత్రమేనండి, కొత్త చీర కట్టారండి, కొత్త బట్టలు వేసుకున్నారండి, స్నానం చేశారండి. నో, స్నానం చేత దేహం ఎప్పుడూ శుద్ధిపడదు, భగవన్నామంతో శుద్ధిపడుతుంది. కనుక ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీరు హరినామస్మరణతో రండి. ఎప్పుడు ఏ ఊరు వెళ్ళినా మేము ఇదే చెప్తుంటాం, ఒక్కడు పాటించడు. హాయిగా వెళ్ళేటప్పుడు శ్రీహరి 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 అంటూ నిరంతరం శ్రీహరి నామా ఉచ్చారణ చేయాలి. మనం వచ్చేది ఎవరికీ తెలియదు. పాప భజంత్రీలే దేవాలయం తీశారు, పూజలు జరుగుతున్నాయని వాళ్ళ పుణ్యం అంటూ తెలుస్తుంది, కానీ మన రాక మన పోక ఎవడికి తెలియటలా. కామ్గా వస్తాం, కామ్గా పోతాం. నో, భక్తుడైన వాడు కామ్గా ఉండకూడదు. దేశమంతా భక్తి మయమయ్యేటట్లుగా గళం విప్పి హరినామ స్మరణని నిండార పలకాలి. అది పవిత్రత. అలాంటి పవిత్రులమై మనం భగవంతుడిని సమీపిస్తే అప్పుడు మనలో ఉండేటువంటి పాపాలు అన్నీ పోతాయి. పాపాలు ఎలా ఉంటాయి అంటే రెండు రకాలు. భగవంతుణ్ణి ఆశ్రయించ మునుపు ఉండే పాపాలు, భగవంతుణ్ణి ఆశ్రయించిన తర్వాత పాపాలు. మేము భక్తులం కనుక మా దగ్గర పాపం లేదు అనుకోకండి. వచ్చే వాళ్ళకంటే మనం ఎక్కువ చేస్తామేమో. ఎందుకంటే పాపం చేసుకుపోయేవాడు వాడి దాన్ని వాడు చేసుకుపోతూ ఉంటాడు. మనం అందరం జనం ఒకసారి చేస్తాం కదండి. లోకంలో తెలిసిన పాపాలన్నీ మన దగ్గరే మీటింగ్లో వస్తాయి. అందుకని ఆ పాపాలన్నీ వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతాయండి మనకి. ఎదుటవాడి యొక్క పాపాన్ని మనం విన్నా, మనం ఉచ్చరించినా మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇవాళ ఏదో మన వాళ్ళు డిజిటల్ సిస్టమ్ మేము పెట్టాము అని పెద్ద గొప్పగా చెప్పుకున్నారు. ఈ డిజిటల్ సిస్టమ్ ఇప్పటిది కాదండి, ఈ సిస్టమ్ ఎప్పుడో ఉంది. భక్తుడిని ఎవడైనా తిట్టాడంటే ఆ భక్తుని యొక్క పాపం తిట్టిన వాడి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవ్వబడును.
ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందండి? అంటే మన ఇంట్లో కూర్చునే రైల్వే టికెట్లు కొనేసుకుంటున్నాం, మన ఇంట్లో కూర్చునే ఎదురువాడికి ఇవ్వాల్సిన పేమెంట్ ఇచ్చేస్తున్నాం. ఈ ట్రాన్స్ఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో డిజిటల్ సిస్టమ్ అని పేరు పెట్టారు. ఇది ఆనాడే ఉంది. మన పాప పుణ్యాలు ఒకళ్ళ అకౌంట్లోంచి ఒకళ్ళ అకౌంట్లోకి మారేటువంటివి ఉన్నాయి. అదే ఇప్పుడు మనకి ఏదో వైఫై ద్వారా మన వాళ్ళంతా దీన్ని ఏదో ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ వైఫై సిస్టమ్ ఎప్పుడో ఉంది కనుక నీకు నోరుంది, నీకు శరీరం ఉంది, నీకు మనస్సు ఉంది. మనస వాచ కర్మణ భగవంతుడి యొక్క నామాన్ని చెప్తే నీ పాపాలన్నీ దూదిలో పడినటువంటి అగ్ని ఆ దూదిని ఎలా దగ్ధం చేస్తుందో అలానే మనస వాచ కర్మణ నీవు భగవన్నామం చెప్తే నీ యొక్క పాపాలన్నీ పోతాయి. చెప్పు. ఇంకా ఏమిటి? భగవన్నామం ఉండగా నీకు ఇంకా భయపడుతున్నాయేమిటి? నాళ్ళు చేయగలమా లేదా? ఈనాళ్ళు ఏమిటండి? ఆత్మ ఉన్నంతకాలం వ్రతాన్ని చేస్తాం. ఏ వ్రతం? ఈ శ్రీవ్రతం. దీనికి ఏం పేరు? శ్రీవ్రతం, స్నాన వ్రతం, ధనుర్మాస వ్రతం. అనగా ఆచార్యులను ఆశ్రయించినటువంటి వారు ఏదో భోగి పండగతోటి మన వ్రతం అయిపోదండి. ప్రతిరోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. గురోర్నామ సదా జపేత్. ఆచార్యులు అనుగ్రహించిన అష్టాక్షరి మహామంత్రాన్ని ప్రీతిగా, ప్రేమగా, నిశ్చలమైనటువంటి మనస్సుతో శుద్ధంగా పవిత్రంగా ఒక చోట కూర్చుని జపించుకో. ఓ గంటో అరగంటో పావుగంట బస్. ఈ వ్రతం ఎప్పటికీ అత్ర పరత్ర చాపి అని ఇక్కడ ఉన్నా మనకు అదే పని, అక్కడికి వెళ్ళినా ఇదే పని. కనుక వ్రతం అనేది నిత్యమైందండి. కనుక మనం పవిత్రత చేర్చుకోవాలి అంటే ఆ నామం మనకు తెలియకుండానే అప్రయత్నంగా నీ నాలుక ఉచ్చరించాలి. అప్రయత్నంగా నీ చెవులు ఎక్కడ భగవన్నామం పాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి నీ చెవులు వినాలి. నీ కాయం భగవత్ సేవలో నిమగ్నం కావాలి. అప్పుడు ఏ పాపాలు, ఎన్ని పాపాలు ఉన్నా నీ సంకల్పం ఎప్పటికీ కూడా భగ్రం కాదు అని భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారి పాపాలు దూషించే వారికి పెడతాయి. భగవద్భక్తులను అందుకనే నిందించకూడదు. భగవదపచార, భాగవతాపచార, సహ్యాపచార, అసహ్యాపచార రూప నానావిధానంతాపచారాన్ ఆరబ్ధకార్యాన్ అనారబ్ధకార్యాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణం చ సర్వం క్షమస్వ. భగవంతుడు అన్నీ క్షమించవలసిన వాడు కనుక జగదాచార్యులైన భగవద్ రామానుజుల వారు మనందరికీ భగవంతుడిని ఎలా ప్రార్థించాలో తెలియదు అని మనందరి పాపాలు పోవడం కోసం, మనందరినీ క్షమించమని మనందరి కోసం శ్రీరంగనాథుడిని శ్రీరంగనాయకి సమేతుడై ఉన్నటువంటి సమయంలో వారు శరణాగతి చేశారు. ఎంత దయాపూర్ణులో మన ఆచార్య. మన కోసం చూడండి, తల్లి దండం పెట్టుకోవడానికి గుళ్ళుకు వచ్చి, స్వామి నా బిడ్డల్ని చల్లగా చూడు అంటూ. ఏ తల్లికి చెప్పక్కర్లేదండి, దీనికి ఏం ట్రైనింగ్ ఉండదు, ప్రకృతే ఇచ్చేస్తుంది ఆ జ్ఞానం. మన అమ్మ అలా దండం పెట్టిన సంగతి మనకు తెలియదు, మనం అలా దండం పెట్టేది మన పిల్లలకి తెలియదు కదా. ఏ తల్లి అయినా నా భర్త బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలని దండం పెట్టుకుంటుంది, అది ప్రకృతి అంతే. అందుకని త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ గురు త్వమేవ, త్వమేవ విద్యా
త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా అంటూ ఆచార్యుల్ని, ఓ దేవా నీవే సర్వము నీవేనయా, నీవే తల్లి, నీవే తండ్రి, నీవే గురు, నీవే విద్య, సమస్తము నీవే. అలాంటి ఆచార్యుడు క్షమించేవాడు ఉండగా మనం పాపాలను గురించి ఆలోచించండి. అసలు పాపాల గురించి మీటింగ్ పెట్టడం ఏమిటండి? అవసరమే లేదు. 10 మంది భక్తులు చేరారంటే అక్కడ పండేది పుణ్యం. కనుక భగవన్నామం ఉన్నది, నాలుక ఉన్నది, హాయిగా నాలుక నిండా నీవు నామని చెప్పు, పాపాలు పోతాయి. సంకల్పం ఏ విధంగా కూడాను వ్యర్థం కాదు. భగవన్నామం అంత గొప్పది. ఎంత గొప్పదో తెలుసునా? ఒక ధార్మికుడు, ఆయన చాలా మంచివాడు, ఊళ్ళో గొప్పవాడు, అందరూ ఆయన గురించే చెప్పుకుంటాడు. మహానుభావుడు అండి ఆయన. ఏదో లోకంలో ఒక నానుడు ఉంది, పండిత పుత్ర డాష్. ఈ ధార్మికునికి ఆ పిల్లగాడు అంత అప్రయోజకమైన పిల్లగాడు పుట్టాడు. వాడికి భక్తి లేదు, వినయము లేదు, విధేయత లేదు, ఏమి లేదు. పాపం లేక పుట్టాడేమో, పాపం అల్లారు ముద్దుగా పెంచి ఉంటారు. మొత్తం అన్ని నెగిటివ్ థింకింగ్సే వచ్చేవాడికి. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు పెద్దవాళ్ళని గౌరవించేది, ఇదే పద్ధతి. ఆ తల్లిదండ్రులు అనేది పిల్లలు లేకుండా ఉన్నప్పో ఉండేది. ఇలాంటి పిల్లగాడిని పుట్టించాడు. లోకమంతా, ఊరంతా తెలిసిన వాళ్ళందరూ భార్యాభర్తలైన మనని ఎంతో గొప్పగా చెప్పుకుంటే ఇలాంటి పిల్లగాడు పుట్టాడే అని దిగులు పడేవాడు ఆ పెద్ద మనిషి. అయిపోయింది, కాలంలో ఎవరైనా వెళ్ళాలి కదా. ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ పిల్లగాడు నేను దహనం చేయను. ఏడండి పోయిన వాడికి ఏడు చవతలు పారించేదానికి మళ్ళీ దానికి దహనము, దానికి సంస్కారము, ఇది ఒక పేరా? నాన్ సెన్స్. వాడికి ఇష్టం లేదు. ఊళ్ళో పెద్దలందరూ జరిపించి పిచ్చి వేటాలు అయిపోయా, నువ్వు మీ నాయనకి చేయకపోతే మా పిల్లగాడు మాకు మానేస్తారు. లోకంలో చెడు పని ఏదైనా ఉందనుకోండి, అదే అందరూ ఆచరిస్తారు. మంచిని ఆచరించడానికి అసలు ముందు వెనక ఆడతారు, కానీ చెడు విషయంలో అంటే వెనకాడరు. కనుక చేసి తీరాలి. పూర్వంలో పెద్దలు కట్టుబాటు ఉండేవి. నిజంగా కట్టుబాటు ఉండడం వలననే ఆ రోజుల్లో సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ కూడా పదిలంగా ఉంచగలిగారు వాళ్ళు. ఈవేళ మనకు అదేం లేదండి. ఎవడైనా ఒకళ్ళు చెప్పాడు అనుకో, నువ్వెవడు చెప్పడానికి అంటారు. 2, వాస్తవాన్ని చెప్తే ఎదుటవారి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. ఇది ఎక్కడ పాపమో, ఇది ఎక్కడ కర్మో మాకైతే అర్థం కాదండి. ఎదుటివాడి మనోభావం దెబ్బతింటుందట, అందుకోసం చెప్పకూడదు. మరి వాళ్ళని ఏదైనా అంటే చెప్పేవాడికి మనోభావం దెబ్బతినదా? మనసు ఎవరికి లేదు, భావం ఎవరికి లేదు. అందరికీ మనసులు ఉంటాయి, భావాలు ఉంటాయి, కానీ సత్యాన్ని గ్రహించేటువంటి శక్తి ఉండాలి. మనం చేయనంత మాత్రాన, చెయ్యలేదు నీవు ఇలా చేయాలి అని అంటే దానికి ఏదో నా మనోభావం దెబ్బతిన్నదని నేను రోడ్డు మీదకి వచ్చి కూర్చుని ఏదో దిష్టి బొమ్మలు తగలబెడతాను, చెప్పులు దండలు వేస్తాను అంటే మన సంస్కారం ఎక్కడికి పోతోంది? సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపించేటువంటి వాడు ఎవడు? కొన్ని మతాలలో మాత్రమే ఆ కట్టుబాటు ఉంది. అందుకనే అవి క్రమశిక్షణగా సాగుతున్నాయి. ఏదైనా కానివ్వండి, మంచి అన్నది ఏదైనా మనం ఒప్పుకోవాల్సిందే. కుల పెద్దలు మన కుల ఆచారం పాటించడంలో ఎవరైనా విముఖత చూపిస్తే వారిని దండించేటువంటి శక్తి సమాజానికి లేకపోతే సమాజాల్లో కుల వ్యవస్థ, ఆచారము, సంప్రదాయము ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. దరిదాపు చాలా వరకు అయిపోయాయి. కారణం నియంత్రించేటువంటి శక్తి లేకపోవడం కారణం. కానీ ఆనాటి కాలంలో ఉండేది కనుక, నీ తండ్రికి సంస్కారం చేయకపోతే నిన్ను బహిష్కరణ చేస్తాను అని గ్రామ పెద్దలు అనడం చేత వాడికి ఇంకా తప్పనిసరిగా, ఎందుకంటే తండ్రికి సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి, అన్నీ వదులుకుపోలేడు కదా, ఏదో కూడా కార్యక్రమం చేసేస్తే అయిపోతుంది, గోలేదు అని ఆమోదించి ఓ అయ్యగారిని పిలిచాడు. ఏమయ్యా, మా నాన్నగారికి ఏదో సంస్కారం చేయాలట, చేసేయి
అంటే ఒక రోజు కాదు ఆయన 10 రోజులు చేయాలి. 10 రోజులు ఎందుకు అయ్యారు, ఓ రోజులు చేయకూడదా? అలా చేయకూడదండి, 10 రోజులు చేయాలండి కర్మ. ఇది సరే, ఎంతసేపు చేయాలి? రోజు 4 గంటలు పడుతుందండి. అట్లొద్దు, రోజుకి అరగంట చేయి. నీకు 4 గంటలు చేస్తే ఎంత సంభావన ఇస్తానో నీకు అంతకంటే డబల్ సంభావన ఇస్తా. పైగారు వచ్చాడు, పూజ చేశాడు, వెళ్ళాడు అనేది సమాజం కోసమే నీకు తెలిసేట్టుగా చెయ్యన్నాడు. ఓకే, ఆయనకేం పోయింది, మంత్రాలన్నీ కటింగ్ చేశాడు చక్కగాని, ఆ చేయించవలసిన తంత ఏదో చేయించేసాడు, అయినా అయిపోయింది. చివరిలో ఈ యజ్ఞోపేత వీడి జరుపు, ఈ యజ్ఞోపేత వీడి జరుపు, ఇలా చేయి అలా చేయి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఏదయ్యారు ఇంతసేపు ఊరికట్టంటావు ఇటంటావు, ఏంది గొడవ? తొందరగా కానీ సరే నాయన దోషం నిండా నీళ్ళు పోసుకో, నువ్వులు పట్టుకో, సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు అను, అయిపోతుంది. అనగానే వాడు అయిపోతుంది అయ్యారు, అయిపోతుంది. జేసుడి నిండా నీళ్ళు పోసుకున్నాడు, నువ్వులు పట్టుకున్నాడు. ఏతతు ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నాడు. అనమని ఆయన చెప్పాడు, ఈయన అన్నాడు. అనేటప్పుడు వీడికి హఠాత్తుగా మనసు వాక్కు అంత కలిసాయి, త్రికరణాలు కలిసిపోయి ఇలా నిశ్చలంగా వినయంగా నుంచున్నాడు. దోసెట్లో నీళ్ళు పోసుకున్నాడు, ఆ నువ్వులు వేసుకున్నాడు. ఏతత్ ఫలం సర్వం శ్రీకృష్ణార్పణం. ఆ క్షణకాలంలో 3 కలిసే ఇతడు జీవనం అయిపోయిన తర్వాత విష్ణులోకానికి వెళ్ళాడు అని కథ. ఒక్కసారే వాడి జీవితంలో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నాడు. కృష్ణనామాన్ని ఒక్కసారి ఏకకాలంలో ఉచ్చరించిన కారణం చేత ఇతడు మోక్షానికి వెళ్ళాడట. మరి ఒక్కసారే కృష్ణ అంటే మోక్షానికి వెళితే మరి హరినామ స్మరణ నిరంతరం చేసేవాడికి పాపాలు ఏముంటాయి? అతనికి ఉత్తమోత్తమైనటువంటి గతి కంటే వేరే గతులు ఉంటాయా? ఇది విష్ణు ధర్మము అనేటువంటి గ్రంథంలో ఉన్న గాథ. దీనినే తొండరడిప్పుడు ఆళ్వార్ తిరుమాలై అనేటువంటి ప్రబంధంలో నుమానం ముర్గలను పేశ అనేటువంటి పాసురంలో చెప్పారు. ఈ ముద్గల మహర్షి అంటారు. ఈయన ఒక్కసారి కృష్ణార్పణ చేత మహర్షి అయిపోయాడు. అంతటి ప్రభావం కలిగినటువంటిది భగవన్నామం. అంతటి ప్రభావం కలిగింది ఆచార్యుల నామం. ఆచార్యులు ఎలాంటి వాడు? అగణిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడు, సంసారిని మోక్షగామిని చేసేటువంటి వాడు. ఏదో ఇనుము పరుసువేది కనుక పట్టుకుంటే అది బంగారం అవుతుందట. అలానే సంసారి ఆచార్యుడి యొక్క పాదాలను పట్టుకుంటే వాడు పరమ పవిత్రుడవుతాడు, మోక్షగామి అవుతాడు. అలాంటి ఆచార్య నామాన్ని చెప్పండి అని ఇంటర్నల్గా ఆచార్య వైభవాన్ని చెప్తోంది పాసురం. భాష్యంగా శ్రీకృష్ణుని వైభవాన్ని చెప్పింది. ఎందుకని? కృష్ణం వందే జగద్గురుం, లోకాలకు గురువు శ్రీకృష్ణుడు. అలాంటి పరమాత్మను మనం ఇంద్రియ నిగ్రహం కలిగిన వారమై, పవిత్రులమై అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వారమై భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మన పాపాలు తొలుగుతాయి. అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషద జ్ఞాన పుష్పం తప పుష్పం ధ్యాన పుష్పం తదైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. కనుక బాహ్యమైనటువంటి పుష్పాలు కంటే ఆంతరమైనటువంటి పుష్పాలు, ఆంతరమైనటువంటి ఇంద్రియ నిగ్రహం, దీన్నే శమదమాదులు అంటారు. అలాంటి శమదమాదులు కలిగి మనం ఆచార్యులను చేరితే తప్పనిసరిగా మన పాపాలు తొలగి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎంతటి కార్యమైనా నెరవేరుతుంది, భయపడవలసినటువంటి అవసరం లేదు అంటూ ఈవేళ 5వ పాసురంలో మన అమ్మ భగవన్నామ ప్రభావాన్ని చెప్పి రేపటి నుంచి
వ్రతం చేసుకునే వాళ్ళమందరం సమయానికి శ్రీరంగనాథుని ఆలయంలో చేరుకుందాం. సమయం ప్రకారంగా చేసుకుందాం. పెద్దలెవరు కూడా ఆక్షేపించకుండా నియమబద్ధంగా మన కార్యక్రమాన్ని మనం నెరవేర్చుకుందాము అంటూ వ్రతం చేసే వారందరికీ ఒకటి ధీశక్తిని, ధైర్యాన్ని, నామ ప్రభావాన్ని ఈవేళ మన అమ్మ అనుగ్రహించింది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. అస్మత్ గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ.